హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని చూద్దామండి. గోంగూర పచ్చడి చేసుకోవాలనుకుంటే రోట్లో అయినా నూరుకోవాలి, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవాలి కదా. రోట్లో కానీ మిక్సీలో కానీ వేయకుండా ఇన్స్టెంట్గా గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. 15 నుంచి ఒక 20 ఎండుమిర్చిని వేసుకొని దూరగా కలర్ మారకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తాన్ని ఇదే విధంగా ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా మాడిపోకుండా దూరగా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ అక్కర్లేదు అంటున్నారు, మిక్సీలో వేసాను ఏంటి అనుకుంటున్నారా? కాకపోతే ఈ కారం అనేది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలోకి 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత అదే కడాయిలోనే నేను గోంగూర 2 కట్టలు తీసుకుంటున్నానండి. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూర మొత్తాన్ని దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని గోంగూరని బాగా మెత్తగా అయ్యే వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ గోంగూరకి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఆ పులుపుకి కరెక్ట్గా సరిపోయింది 3 స్పూన్స్ కారం. మొత్తాన్ని కారం అంతా కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ కలిపేసుకోవాలి. తర్వాత ఈ గోంగూరకి పోపు పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలని దంచేసుకొని వేసుకోండి. పోపు అనేది బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని గోంగూర మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ పోపులో వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. నేను ఇంగువ వేయటం మర్చిపోయానండి, తర్వాత వేస్తున్నాను. మీరు స్టార్టింగ్లోనే పోపులో వేసేసుకోండి. 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటే గోంగూర పచ్చడి కల్లా మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే అండి. ఇలాగా కారం అనేది ఒకసారి చేసి పెట్టుకొని 3-4 టైమ్స్ దాకా వాడుకోవచ్చు. గోంగూర పచ్చడిలో 10 డేస్ వరకు బయట ఉంటుందండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కారం గోంగూర పచ్చడి కూడా 10 డేస్ వరకు బయట ఉంటుంది, ఏం పాడవదు. తర్వాత మీకు 1 మంత్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.